ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. అందరూ అంటూ ఉంటారు మామూలుగా, నా మనసుకు దెబ్బ తాకింది, నాకు తాకింది అని. నిజంగా మన బాడీలో దేహానికి గాయం తగిలితే మాత్రం చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళకపోయినా మెడికల్ షాప్కి వెళ్తాం, లేదా ఇంట్లో ఉన్న ఏ పసుపునైనా పూసి దాన్ని నయం చేసుకుంటాం. బట్ మనసుకు తాకిన దెబ్బను మాత్రం ఎలా హీల్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మనసు గాయానికి నేను సైకియాట్రిస్ట్ కాదు, కానీ నా ఓన్ అనుభవంతో చెప్తాను. చాలా కష్టమే మనసు గాయం తగిలితే. అంటారు కదా, మనసు ఒక్కసారి విరిగిందంటే అతుక్కోదు అని. అతుక్కుంటదా అన్నది సెకండరీ. కానీ మళ్ళీ ప్రతిదానికి ఇండియా అని ఎందుకు అంటున్నాను అంటే, ఇండియాలో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే అదేదో పెద్ద తప్పులా ఫీల్ అవుతాం. కానీ పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల మన మామయ్యలు, మన పిన్నులు, మన అత్తయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు తెలియకుండానే దేవర్ ఆర్ కౌన్సిలర్స్. కరెక్ట్. తెలియకుండానే వాళ్ళు కౌన్సిల్ చేయడం, బాధ మర్చిపోయే విధంగా చేయడం ఉండేది ఫ్యామిలీస్లో. ఇప్పుడు ఏమైంది, మనం అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చేసాం. అయితే ఇంట్లో ఇద్దరు ఉంటాం, ముగ్గురు లేకపోతే ఒకళ్ళం, ఇంతే ఉంటున్నాం. దీంతో ఏంటంటే కొంచెం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే లేదు. ఆ పెయిన్ అయితే షేర్ చేసుకోవడానికి మనుషులు ఉండట్లే. ఈ లోపలే బాధపడుతూ చాలా మందికి ఏంటంటే ఆ బాధలో ఉండిపోవడం ఇష్టం. చాలా మందికి ఆ బాధలో ఉండిపోయి సింపతి కావాలి. రైట్. అయ్యో ఇలా అయిందా నీతో, అది వినాలని చూస్తూ ఉంటారు. సరే, మనసు గాయం తగిలింది, మీరు అడిగారు కదా ఎలా హీల్ చేసుకోవాలి అని. మళ్ళీ మన మీదే ఉంది. ఎందుకు గాయం ఎందుకు అవుతుంది? అయితే మనం ఎవరినైనా కోల్పోవడం వల్ల, రైట్, చాలా ఇష్టపడిన వాళ్ళని కోల్పోవడం వల్ల, లేకపోతే దూరం అయిపోవడం వల్ల, లేకపోతే మనల్ని చాలా ఇష్టపడిన వాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు మన మీద నిందలు వెయ్యడం వల్ల, లేదంటే మనకి ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం వల్ల, ఇంకా ఇలాంటి వాటి వల్ల మనకి మనసుకి గాయం తగులుతుంది. కానీ అప్పుడు ఐదర్ మనకి ఏ లెవెల్లో గాయం అయింది, కోలుకోగలమా లేదా అంటే, మనసు గాయానికి కోలుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డెత్ అనుకోండి, డెత్ని మనం యాక్సెప్ట్ చేయాలి. డెత్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. అది చిన్నప్పుడు ఇదైపోయారా, తక్కువ వయసులో చనిపోయారా, ఎలా కోల్పోయాం అంటే అది సెకండరీ. బట్ డెత్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్ అన్నది టేక్ టైమ్. యు బీ ఇన్ పెయిన్, టేక్ టైమ్, బట్ యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. ఫస్ట్ మనసు గాయానికి మందు నేను ఇదేమీ ఏంటంటారు, ఒక సైంటిఫిక్గా కాదు, నేను ప్రాక్టీస్ చేసిందే నేను చెప్తున్నా. బికాస్ ఐ లాస్ట్ ఎవ్రీబడి ఇన్ మై లైఫ్. I lost my parents. I lost my I got separated from my partner. At the end of the day, me and my child are there now. I lost my very close soulmate friend. So వీటన్నిటి నుంచి బయటకు వస్తానా రానా, నాకు చాలా ప్యాంపర్డ్గా పెరిగిన అమ్మాయిని ఎలా వస్తాను అనుకున్నా. బట్ ఫస్ట్ నేను సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేశా. కరెక్ట్. ఇది సిచ్యువేషన్ నా దగ్గర ఉన్నది, నేను మూవ్ ఆన్ అయిపోవాలా, స్టక్ అయిపోవాలా? స్టక్ అయిపోతే అక్కడే స్టక్ అయిపోతాను. నీ చుట్టూ ఉన్న పీపుల్ అయ్యో నువ్వు చాలా బాధపడుతున్నావు అని 1 week, 10 days, 1 month దే విల్ గివ్ సింపతి. రైట్. తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. నీ చుట్టూ మనుషులు ఉండాలి అంటే, నువ్వెప్పుడు పాజిటివ్గా ఉంటే నీ చుట్టూ మనుషులు ఉంటూనే ఉంటారు. నువ్వెప్పుడు నేను బాధలోనే ఉంటాను అంటే, ఒక్క నెల రోజుల తర్వాత నీ నుంచి అబ్బా ఎప్పుడు వెళ్ళినా ఏడుపురా బాబు అని వెళ్ళిపోతారు. అండ్ 2, నీ దగ్గర ఏం లేదు అని ఆలోచించుకో. 1, యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. 2, లేని దాని గురించి కంట్రోల్లో, సిచ్యువేషన్స్ నీ కంట్రోల్లో ఉండవు, వాటి గురించి ఆలోచించుకో. ఏవి నీ కంట్రోల్లో ఉన్నాయి, వాటితో నీ ఉన్న జీవితాన్ని నువ్వెలా మెరుగుపరుచుకోగలవు. నా ఎగ్జాంపులే చెప్తే, ఈవిడేంటి థియరీలు చెప్తుంది, పాఠాలు చెప్తుంది కాదు, నా ఎగ్జాంపులే చెప్తే, వెన్ ఐ వాజ్ స్టాండింగ్ అలోన్ విత్ ఎ 13-year-old కిడ్,
నేను ఆలోచించాను, నా దగ్గర ఏమున్నాయి, నా డాటర్ ఉంది, ఒక డాటర్ ఉంది, తన్ని చూసుకోవాలి, జాబ్ ఉంది. సో ఐఎమ్ హ్యావింగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఐఎమ్ హ్యావింగ్ మై ఫ్యామిలీ, దిస్ ఇస్ మై వరల్డ్. నేనేం చేయాలి, తిన్ని బాగా చూసుకోవాలి, నా జాబ్లో నా ఫుల్ ఫోకస్ పెట్టాలి. అప్పుడేమవుతుంది, నా మొత్తం టైం జాబ్కి ఇచ్చా, కెరియర్లో గ్రో అయ్యాను. సో నాకు టైం లేదు ఇంకేది ఆలోచించడానికి, మూవ్ ఆన్ అయిపోతున్నాను. సో దట్స్ హౌ ఐ హీల్డ్ మై సెల్ఫ్. అండ్ నాకేం ఇష్టం ఆలోచించుకోవాలి. మనకేం ఇష్టం, తయారవడం ఇష్టమా, పార్టీకి వెళ్ళడం ఇష్టమా, గుడికి వెళ్ళడం ఇష్టమా, ఊర్లో వెళ్ళడం ఇష్టమా, నాకేం కెపాసిటీ ఉంది. చాలా ఇష్టం ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనకి ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోవచ్చు చేయడానికి. బట్ ఉన్న కెపాసిటీలో నా ఇష్టాల్ని నేను ఎలా ప్యాంపర్ చేసుకోగలను? నేను ఏమైనా ఎన్జిఓతో సర్వీస్ చేయగలనా, ఎవరికైనా పిల్లలకు పాఠాలు చెప్పగలనా, చిన్ని హెల్ప్ ఏమైనా చేయగలనా? ఎవరినో ఇమిటేట్ చేయొద్దు. మనకేం ఇష్టం, ఈ ఇష్టాల మీద టైం పెట్టుకుని నీ దగ్గర ఉన్నవేంటి దాని మీద ప్యాంపర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే యూనివర్స్ ఆల్సో సపోర్ట్స్ యూ. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? దట్స్ ది వే ఐ హ్యావ్ హీల్డ్ మై సెల్ఫ్. సో నేను ఎవరికైనా కూడా ఇదే చెప్తాను, మీ దగ్గర ఏమున్నాయి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, జీవితాన్ని ఆపుకోవద్దు. చాలా ఇష్టం, ఓకే, నీకు ఇష్టమైన వాళ్ళకి ఏమి ఇష్టం? నువ్వు ఆనందంగా ఉంటే ఇష్టమా, ఏడిస్తే ఇష్టమా? నిన్ను చాలా ఇష్టపడిన నీ తల్లిదండ్రులు ఓకే లేరు, ఇంకా వాళ్ళకి ఎప్పుడు నీ ఆనందమే కావాలి. మరి నువ్వు వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటే నిజంగానే వాళ్ళు సోల్స్ హ్యాపీ ఫీల్ అవుతాయా? వాళ్ళ కోసం నువ్వు హ్యాపీగా ఉండు. దే ఫీల్ హ్యాపీ దట్ ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ దేర్, మై డాటర్ ఈస్ హ్యాపీ. నీ ఫ్రెండ్కి ఏమి ఇష్టం? నువ్వు హ్యాపీగా ఉండడం ఇష్టం కదా. నేను లేనని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే తనకి ఇష్టమా? తను బ్రతికున్నప్పుడు మీకేమి ఇష్టమో లేనప్పుడు కూడా తనకిష్టమైన పనులు చెయ్యండి. సో దేర్ సోల్స్ విల్ బీ హ్యాపీ and you will be happy. And because life is very short, we never know. So why do you want to brood over things which are not in your control? That's one way I have healed myself, and for this I owe all this to my parents, because that's how they have grown me up. Ante వాళ్ళు అలా పెంచారు నన్ను స్ట్రాంగ్గా. దట్ హెస్ హెల్ప్డ్ మీ. సూపర్. నిజంగా మిమ్మల్ని చూస్తే రియల్గా యాక్సెప్ట్ చేస్తే చాలా నెక్స్ట్ ముందు అడుగు వేయగలుగుతాం. మీరు అన్నారు చూడండి, మీరు వర్క్కి వెళ్తున్నారు, మొత్తం ఫోకస్ అంతా అక్కడ పెట్టాను. సో డైవర్ట్ అవ్వనీకి ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నిజంగా యాక్సెప్ట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు అమ్మ బాబోయ్ దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, ఒక సోల్మేట్ ని పోగొట్టుకున్నాము అంటే అది చిన్న విషయం కాదు. అండ్ ఇంకొకటి రాదా, చాలా మంది ఎక్కడ ఆగిపోతాము అంటే, నేను కూడా ఇదేమి ఓవర్ నైట్ అవ్వదు. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దిస్ ఇస్ అ ప్రాసెస్. ఫర్ సమ్ ఇట్ మే టేక్ మంత్స్, ఫర్ సమ్ ఇట్ టేక్స్ ఇయర్స్. అండ్ మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి మీరు. డోంట్ గెట్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్. ఒక లిక్కరో ఒక పార్టీయో మిమ్మల్ని మీ సమస్యను తీర్చదు. దట్ గివ్స్ వెరీ టెంపరీ రిలీఫ్. ఒక స్లీపింగ్ పిల్ మీ సమస్య తీర్చదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్, నాకే ఎందుకు ఇలా అయింది, నేను ఎంత మంచిదాన్ని కదా, నాకే ఎందుకు, ఆ ప్రశ్న వేసుకోవడం మానేద్దాం. ఈ నాకే ఎందుకు ఇలా అయ్యింది అనుకున్నంతసేపు మనం బయటికి రాలేం. ఎందుకంటే ప్రతి ఓపెన్ ఎనీ బుక్, there is a story, there is a chapter. Open any life, there is a story. ట్రామా లేని లైఫ్ ఉంటుందా, కష్టం లేని లైఫ్ ఉంటుందా? ప్రతి ఒక్కరికి మనం బయట నుంచి చూస్తూ నవ్వుతూ బాగా తయారై తిరుగుతున్నారంటే వాళ్ళ లైఫ్లో కష్టం లేదని కాదు, వాళ్ళ లైఫ్లో కూడా ఏదో ఒక పెయిన్ ఉంటుంది. ఈ ప్రశ్న థర్డ్ పాయింట్, ఒకటి యాక్సెప్టింగ్ ది సిచ్యువేషన్, focusing on your interests, passions and career and what we have. Forget about what is not under your control. And fourth thing, question. Stop questioning. ఇది నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరగాలి. యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఓకే, ఇది నాతో జరిగింది. I have been chosen by the universe.
టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ అండ్ ఐ విల్ ఇవాల్వ్. దేవుడైనా రాయి నుంచే కదా చెక్కుతారు. ఆయన ఎన్ని ఉలి దెబ్బలు తింటే ఒక ఆ షేప్ వస్తుంది. మనం కూడా అంతే. ఓకే, కుంతి అంటుందంట కృష్ణుడితో, నాకు ఎప్పుడు కష్టాలే ఇవ్వు, సో దట్ నేను నిన్ను ఎప్పుడు మర్చిపోను, నిన్ను రోజు గుర్తు పెట్టుకుంటాను, నువ్వు నాకు మంచి ఇస్తే నేను నిన్ను మర్చిపోతానేమో అని. సో టేక్ ఇట్ యాజ్ ఇట్స్ సో ఈజీ అనుకుంటారు బయట వింటున్న వాళ్ళు, ఎవరికేం చెప్తుందిలే అన్ని ఉన్నాయి కదా అని. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ మై సెల్ఫ్. నాకే ఎందుకు ఇలా జరిగింది అన్నది మానేసి, ఓకే జరిగింది, యూ హ్యావ్ చోజన్ మీ టు ఫేస్ దిస్, దిస్ ఇస్ మై లైఫ్ అండ్ డోంట్ కంపేర్. ఫిఫ్త్ పాయింట్ ఈజ్, తనకు అలా అయ్యింది, తనంత బాగా చేసింది, తన లైఫ్, దిస్ ఇస్ మై లైఫ్. కౌంట్ యువర్ పాజిటివ్స్, నెవర్ కంపేర్ విత్ ఎనీ వన్. ఎప్పుడైతే కంపారిజన్ మానేస్తామో పక్కవాడితో, అమ్మో రాధా ఈజ్ డూయింగ్ ఇంటర్వ్యూస్, నేనేంటి ఇక్కడ కూర్చొని ఏం చేయట్లేదు హైదరాబాద్లో, ఐ షుడెంట్ బి కంపేరింగ్. నీ జర్నీ ఏంటో తెలుసా? తెలీదు కదా. సో యువర్ జర్నీ ఈజ్ యువర్స్, మై జర్నీ ఈజ్ మైన్. సో దట్స్ హౌ వీ నీడ్ టు heal ourselves, strengthen ourselves, and this requires everyday practice, and healing overnight అవ్వదు. నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఏవో మందులు ఇచ్చారు, అవ్వదు వన్ డేలో. నువ్వు వెళ్ళు, అవసరమైతే థెరపీ తీసుకో, 10 సెషన్స్ అయితే 10 సెషన్స్ తీసుకో. సో పంచసూత్రాలు చక్కగా ఇవి ఫాలో అవుతే నిజంగా, అంటే ఏదో మీరు ఇందాక అన్నట్టు నేను సైకియాట్రిస్ట్ నేం కాదు రాదా, సైకాలజిస్టే కాదు అని అన్నారు చూడండి, ఒక అనుభవం ఇంకొకరికి పాఠం నేర్పిస్తుంది. నా పర్సనల్ అనుభవమే. ఇప్పుడు నేను నీతో మాట్లాడినవన్నీ నా పర్సనల్ అనుభవం నుంచి మాట్లాడినవే, ఏ పుస్తకాల్లో చదివినవి కాదు. ఇప్పుడు మేము లైవ్ లో మిమ్మల్ని చూస్తున్నాం కదా. సో నిజంగా ఇవి కన్నా మనం ఫాలో అవుతే మాత్రం మనం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. మన మనసుకు తగ్గిన గాయం ఇలా మాయమైపోతుంది. పేషెన్స్ ఉండాలి. థ్యాంక్ యూ.